హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా అలాగే అంతే టేస్టీగా రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ ప్రోటీన్ రిచ్ కర్రీని ఎదిగే పిల్లలకి ఎంత తరచుగా పెడితే అంత మంచిది. ఈ రాజ్మా కర్రీ నార్త్ ఇండియాలో చాలా పాపులర్. ఈ కర్రీని వేడివేడి రోటీలతో కానీ జీరా రైస్తో కానీ ప్లెయిన్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మరి వన్ పార్ట్ సింపుల్ డిష్ని ఎలా చేయాలో చూద్దాము. అలాగే మీరు కూడా ఈ మెథడ్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. రాజ్మా మసాలా కోసం రాజ్మాని రాత్రంతా నానబెట్టుకోవాలి, లేదంటే కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ రాజ్మాలో 3 రకాలు ఉంటాయి. ఒకటి నల్లగా ఉంటాయి గింజలు, కొన్ని డార్క్ రెడ్ కలర్లో ఉంటాయి, ఇది లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. మిగిలిన 2 కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, ఇదైతే కొంచెం మెత్తగా ఉడుకుతుంది. సో నేను ఇవి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ కడుక్కోవాలి నానిన తర్వాత. ఈ రాజ్మాతో పాటుగా ఒక బంగాళదుంప కూడా ఇలా స్లైసెస్ కింద తరిగి పెట్టుకోవాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ ఒకటి వస్తుంది, అలాగే కొంచెం గుజ్జులాగా గ్రేవీ ఎక్కువ వస్తుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ఇలా చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. అలాగే 2-3 ఎర్రటి టమాటాలని గుజ్జులాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. ఇంత నూనె వేసాను. నూనె వేసి వేడి చేసిన తర్వాత ఒక 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి. అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు 2 ముక్కలు చేసి వేసి వేయించాలి. లవంగాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి చిటపట్లాడించాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే కొంచెం పంచదార వేస్తే తొందరగా మగ్గుతాయి, ఎర్రగా వేగుతుంది. మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఇలాగా కొంచెం మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకుండా కలపాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రపడ్డిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత నూనె పైన తేలుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై మసాలాలు వేసుకోవాలి. అవేంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది కొంచెమే వేసుకోవాలి. కారం, మనం తినే కారాన్ని బట్టి కారం, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, రంగు వస్తుంది, కారం ఎక్కువ ఉండదు, బాగుంటుంది. అలాగే పసుపు, ఇవన్నీ కూడా వేసి బాగా మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఈ డ్రై మసాలాలు కూడా కొంచెం వేగిన తర్వాత మన టమాటాలు ఇందాక గ్రైండ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇలాగా మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా చేసుకుని అది వేసుకోవాలి. ఇప్పుడు వేసి కలుపుతూ కొద్దిగా నూనె తేలే వరకు, టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలపాలి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనము రాజ్మా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాజ్మాని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం తరిగి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేయాలి. వేసి ఒకసారి కలపాలి బాగా. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వేసి ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. పోసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ పెట్టిన తర్వాత ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. వస్తే అప్పుడు ఇది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. వెయిట్ కూడా పెట్టేయచ్చు. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి రాజ్మాని ఒకసారి బాగా కలపాలి. అలాగే మ్యాషర్తో కానీ గరిటతో కానీ కొంచెం మెత్తగా మెదుపుతూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి
ఏదైనా గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే రాజ్మా మసాలా వేయాలి. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కసూరి మెత్తి కూడా వేసి ఉడికించాలి. ఇప్పుడు నేనైతే కొంచెం గరం మసాలా వేశాను. మీలో ఎవరైనా ఇలా 1 పాట్ రాజ్మా మసాలా చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం నీళ్లు పోసుకోవాలి. నేనైతే కొంచెం నీళ్లు పోస్తున్నాను, ఎందుకంటే ఉడికిన తర్వాత ఆరి దగ్గర పడిపోతుంది. ఇది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ కట్టేస్తే ఎంతో రుచిగా ఉండే రాజ్మా మసాలా రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేసే ముందు ఎక్స్ట్రా టేస్ట్ కోసము కొంచెం బటర్ వేయాలి. ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే, కానీ వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవరు వస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము, ఆ వేడికి అది కరిగిపోతుంది. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ రాజ్మా ఓన్లీ జీరా రైస్తో కాకుండా చపాతీలు పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే పైన కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర చల్లుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు. ఈ 2 రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు.